ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ రియల్ నెంబర్స్ చాప్టర్ 1లో 1.1లో క్వశ్చన్ నెంబర్ 4ని నేర్చుకోబోతున్నాం. ముందు అసలు క్వశ్చన్ ఏంటో చూద్దాం. గివెన్ దట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 306 అండ్ 657 ఈజ్ ఈక్వల్ టు 9. ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 306, 657. అసలు క్వశ్చన్లో ఏమంటున్నారంటే 306కి 657కి హెచ్సిఎఫ్ 9 అయితే 306కి 657కి ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ అనేది ఆల్రెడీ మనకి క్వశ్చన్లో ఇచ్చేసారు. ఇంకా ఈ 2 నెంబర్స్కి మనం ఎల్సిఎంని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేసే ఫార్ములా ఇది. ఆల్రెడీ ఈ ఫార్ములా అనేది మనం క్వశ్చన్ నెంబర్ 2లో యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసాం. ఇప్పుడు ఇదే ఫార్ములాని యూజ్ చేసి మనం ఎల్సిఎంని ఐడెంటిఫై చేయాలి. ఫార్ములా ఏంటంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్. హెచ్సిఎఫ్ ఎంత క్వశ్చన్లో ఇచ్చేసారు, ఎంత 9 ఇంటూ ఎల్సిఎం తెలియదు కాబట్టి ఎల్సిఎం అనే రాయండి. ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ అంటే 306 ఇంటూ 657. ఎల్సిఎం ఈక్వల్ టు 306 ఇంటూ 657/9. ఈ 9 అనేది ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ మల్టిప్లికేషన్ చేస్తుంది ఎల్సిఎంతో. దాన్ని ఈక్వల్ టుకి రైట్ సైడ్ తీసుకొస్తే డివిజన్ అవుతుంది. ఎందుకంటే మల్టిప్లికేషన్కి ఇన్వర్స్ ఆపరేషన్ డివిజన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇంటూ చేస్తుంది కాబట్టి రైట్ సైడ్ తీసుకొచ్చేసరికి డివిజన్ అయ్యింది. ఇప్పుడు 9 3 టేబుల్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 306 3 1 = 3 3 2 = 6. LCM ఈక్వల్ టు 102 ఇంటూ 657/3. 3 టేబుల్లో 3 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 102 అనేది 34 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 34 ఇంటూ 657. 657ని 34తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి 22,338 వస్తుంది. ఇప్పుడు ఇదే ఆన్సర్. 22,338 అనేది ఎల్సిఎం. ఇప్పుడు ఎల్సిఎం ఎంత వచ్చింది? 22,338. ఎల్సిఎం ఆఫ్ 306, 657 ఈక్వల్ టు 22,338. క్వశ్చన్లో మనల్ని ఏం ఐడెంటిఫై చేయమన్నారు? ఎల్సిఎంని ఐడెంటిఫై చేయమన్నారు. మనం ఎల్సిఎంని ఐడెంటిఫై చేసాం. ఇక్కడితో ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.